హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఇక ఘోర విమాన ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక బొలీవియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకెళ్తున్న వైమానిక దళానికి చెందిన ఓ విమానం రన్వేపై జారి హైవేపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక బొలీవియా రాజధాని లాపాంజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో ఈ ఘటన జరిగింది. ఇక బొలీవియా ఎయిర్పోర్ట్స్ విమానం శాంటా క్రూజ్ నుంచి బయలుదేరింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ల్యాండింగ్ సమయంలో రన్వే నుంచి పక్కకి జారిపోయింది. ఈ క్రమంలో రద్దీగా ఉన్న రోడ్డుపైకి దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో విమానంలో ఉన్నవారితో పాటు రోడ్డుపై వెళ్తున్న పౌరులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు ధృవీకరించారు. ఇక గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇక వారిలో కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సెంట్రల్ బ్యాంకు నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీని ఇతర నగరాలకు తరలిస్తుండగా ఈ సంఘటన జరిగిందని దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులను ఉటంకిస్తూ అక్కడి మీడియా పేర్కొంది. ఇక ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎల్ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఇక విమానంలోని కరెన్సీ నేలపై చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అక్కడి ప్రజలు వాటిని తీసుకునేందుకు పోటీ పడుతుండగా పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.